హలో చెప్పురా. అది హెల్ప్ కావాలి. ఏమైంది? ఆల్ ఓకే? ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఓకే, ఎవరికైనా ఏమైనా అయిందా? యాక్చువల్లీ డోంట్ పానిక్. ఫ్రెండ్కి కాల్ ఫ్రాక్చర్ అయింది. ఓకే, ఏ హాస్పిటల్ లొకేషన్ పెట్టండి. అంటే ఫ్రాక్చర్ అయిందని చెప్పి ఒక సర్టిఫికెట్ కావాలంతే కాలేజ్లో ఇవ్వడానికి. ఫ్రెండ్స్ అందరం గోవా ట్రిప్ ప్లాన్ చేసినాం. అందుకే ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేయలేదనుకో, నీ 2 కాళ్ళు ఫ్రాక్చర్ చేస్తా. పెట్టే. డాక్టర్లకు ల్యాప్టాప్తో పని ఉంటుందా? ఈరోజు ఓపీ రిజిస్ట్రేషన్స్ చూస్తున్నా అమ్మా, అంతే. ఎంత సంతోషంగా ఉన్నావో చూడు. డాక్టర్ అయ్యావు, ముందు వెనకాల ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. కొద్దిగా కష్టపడ్డావంతే, ఎంత ఆనందంగా ఉన్నావో. కొంచెం కష్టపడ్డానా? 2 ఏళ్ళు నీవి కావనుకో, లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది. అమ్మ నీట్ పోయింది, కానీ లాంగ్ టర్మ్ తీసుకుంటా. ఈసారి పక్కా వస్తుంది. అమ్మా కాలేజ్కి వెళ్ళొస్తా. అమ్మా వచ్చేసా, ఇంకా చదువుకోవాలి. అన్ని సరిగ్గానే రాశాను, ఈసారి కట్ ఆఫ్ ఇంకా వస్తాయిందమ్మా. మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటా. ఈసారి పక్కా కష్టపడతా, పక్కా వస్తుంది. మమ్మీ నేను డాక్టర్ అయిపోయా. అమ్మా నేను డాక్టర్ అయిపోయాను, ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవ్వాలి. దానికి కొంచెం కష్టం అంటారా? హలో హలో ప్రణీత, సినిమాకి వస్తున్నావా? సినిమాకా? మీరు వెళ్ళండిరా, నాకు నైట్ షిఫ్ట్ ఉంది, యాక్చువల్లీ నేను రాలేను. సంతోషంగా ఉన్నాడు. అవును, ఎప్పుడన్నా డెడ్ బాడీ వస్తారా? ఎప్పుడన్నా డెడ్ బాడీలో సడన్ గా లేచి కూర్చోడా? అర్జున్ రెడ్డి లాగా నీ చేయి మీద ఎవరైనా గీసారా? ఎప్పుడన్నా ఆపరేషన్ చేసేటప్పుడు సిజర్స్ లోపల పెట్టి కట్ చేశారా? ఎప్పుడన్నా గుండెలా బయటకు వచ్చాక మళ్ళీ లోపల పెట్టి ఆపరేషన్ చేశారా? మొన్న హెడేక్ వచ్చింది, గూగుల్ చేసా, క్యాన్సర్ అని చూపిస్తుంది. సెకండ్ ఒపీనియన్ కోసం నీ దగ్గరకు వచ్చా. గూగుల్ ఫస్ట్ ఒపీనియన్, నేను సెకండ్ ఒపీనియన్. చాట్‌జీపీటీ నేను ఇవ్వకపోయావా? యూఆర్ ఇంటెలిజెంట్, లెట్ మీ ట్రై దట్. నెక్స్ట్ చెప్పండి. ఏమ్మా నన్ను ఇంకా గుర్తుపట్టలేదా నువ్వు? మీ సెకండ్ అపాయింట్మెంట్ ఇది? మా చిట్టాలమ్మాయి. ఏమ్మా ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? అదే చిన్నప్పుడు మేము ఇంటికి వచ్చాను, మా ఇద్దరికి వచ్చి కిరాణా షాప్కి వెళ్ళాం. అక్కడ మీ మమ్మీ కందిపప్పు తీసుకురామంటే మనం తీసుకెళ్ళాం, మినప్పప్పు తీసుకెళ్ళాం. అప్పుడు మీ మమ్మీ ఏమన్నా గుర్తుందా? చిన్నప్పుడు సెకండ్ క్లాస్ అమ్మాయి. ఓకే, ప్రాబ్లం అంటే పొద్దున్న దగ్గర నుంచి దగ్గు, వామిటింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి. సో మీరు ఎక్స్రే మీద తీపించారా? ఎక్స్రేనా? లేదు, లాస్ట్ టైము నాన్నమ్మకి ఎక్స్రే తీసినప్పుడు ఏమైందో తెలుసా? కావాలంటే నాన్నమ్మ రిపోర్ట్ చూడు. ఇప్పుడు నానమ్మ ఎక్స్రే ఎందుకు? అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, షీల్ గెట్ బెటర్. పోనీ నాన్నమ్మతో ఒకసారి నువ్వు మాట్లాడు. ఇప్పుడు నానమ్మ కాల్ ఎందుకు? హలో, నానమ్మ వచ్చారు, టాబ్లెట్స్ ఫ్రీగానే ఇచ్చి పంపిస్తాను. అది కొంచెం తగ్గకపోతే మళ్ళీ రావడండి, ఇది మందేగా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. హాస్పిటల్ కామన్ సెన్స్ ఉంటుందా? అరే వర్క్లో ఉంటామని చూడరు, రిలేటివ్స్ అని అందరూ వచ్చేస్తుంటారు. అంటే నేను కూడా యాక్చువల్లీ మీ బాబాయ్ వాళ్ళ కజన్ని. మీరు ఉన్నారని చెప్పి ఇంటర్న్షిప్ జాయిన్. మొన్నే మా బామ్మగారు గుండెపోటుతో చనిపోయారండి. అయ్యో, డాక్టర్స్ కూడా ఏం చేయలేకపోయారా? డాక్టరా? మా అమ్మాయి డాక్టరే, హౌస్ సర్జన్. అసలు ఎంత బాగా ట్రీట్మెంట్ చేస్తుందంటే. ఈ అమ్మా ఒకసారి ఫుడ్ ఆర్డర్ ఏం చేయాలందని. అమ్మా ఇక్కడ వాళ్ళు చర్చిస్తున్న టాపిక్ వేరు, ప్లీజ్ దండం పెట్టా. హాప్ మమ్మీ. యా, పేమెంట్ అయిపోయింది, థ్యాంక్స్. మా కూతురు డాక్టరు, ఏదన్నా అవసరమైతే ఫోన్ చేయండి. అమ్మా మా అమ్మాయి ఇదే కుర్తి కుట్టడానికి ఇచ్చాను కదా, హ్యాండ్స్ కాస్త లూజ్గా కుట్టండి. ఓ చెప్పానా, డాక్టర్ కదా, పేషెంట్కి ఇంజెక్షన్ చేసేటప్పుడు ఫ్రీగా ఉండటం కోసం. అమ్మా నేను డాక్టర్ అందరు చెప్పాలా ఏంటి? రోజంతా ఇలా ఎత్తి కూర్చుతానా? డాక్టర్ కదా, ఫ్రస్ట్రేషన్. సరేనండి. ఐసీయూలో పేషెంట్కి ఆల్బమిన్ పెట్టాము, కొంచెం అది మానిటర్ చేయండి. ఓకే. ఎప్పుడు వర్కేనా, కాస్త రిలాక్స్ అవ్వచ్చు కదా. ఇంకేంటి విశేషాలు?
మీ పక్క క్యాబిన్లో డాక్టర్ వచ్చాడా? అతనికి పెళ్ళయిందా? 60 ఏళ్ళమ్మా అతనికి. చేసుకోమంటావు పిన్ని? అవును, మీ ఫ్లోర్లో ఆర్థోపెడిక్ డాక్టర్ ఉండాలి కదా, అతని సంగతి ఏంటి? 30 ఏళ్ళే. ఏహెచ్సి కాదు, 3 పిల్లలు నా అతనికి. 30 ఏళ్ళేం కాదు. నా లాంగ్ టైం అయిపోయేలోపు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయమ్మా. ఎండి కాకపోయినా ఎంబీబీఎస్ అయినా దొరకరా? ఎవరో ఒక డాక్టర్ ఉండే ఉంటారే నీకు. డేటింగ్కి గ్యాప్ ఎక్కడ ఇచ్చారమ్మా నాకు? జీవితాంతం చదువుకుంటూనే ఉన్నా. అయినా డాక్టర్ చేసుకోవాలా? అన్ని డాక్టర్స్ ఉన్నాలే, ఊరికి పెళ్లి. అయినదా ఎంబీబీఎస్ కాకపోయినా డెంటల్ డాక్టర్ అయినా ఓకే. మేము అందరి పేరెంట్స్ లా కాదు, ఓపెన్ మైండ్. హాయ్ అక్కు, ఏంటి హాలిడేసా? ఫైనల్ వచ్చావు మా ఇంటికి? యా, ఏమైనా ఎందుకట్లా చేస్తున్నావు? అదే అది ఇంకా రాలే. అదే ఏంటిది? అదే అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ పీరియడ్స్ అని చెప్పొచ్చు కదా ఎక్కువ. ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావు? ఐ థింక్ ఇట్స్ PCOD. లెట్స్ గెట్ ఇట్ చెక్. ఇంకా భయం వేస్తుంది. వాట్ హ్యాపెన్? ఐ థింక్ ఐఎమ్ ప్రెగ్నెంట్. వాట్ డూ యూ మీన్? అంటే కాలేజ్ క్యాంటీన్లో ఒక అబ్బాయిని కిస్ చేశా కదా, అంతే. ఎక్కువ చిన్నప్పుడు స్కూల్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్, సోషల్తో పాటు బయాలజీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సెక్స్ ఎడ్యుకేషన్ బుద్ధులు ఎక్కడ పోతుంది ఈ జనరేషన్కి? కిస్ చేసిన హలో, చెప్పరా, ఏమైంది? కాల్ లేపవేంటి? ఇట్స్ అర్జెంట్. ఎక్కడున్నారా? హూ ఇస్ ఇన్ ద హాస్పిటల్? చెప్పరా దీపు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ ప్రణీత. నా నర్వ్స్ అన్ని స్లోగా వర్క్ అవుతున్నాయి. వెయిట్, ఏమైంది? అసలు ఇంకో అడుగు వేయగలుగుతానో లేదో తెలీదు. ఐ థింక్ ఐ హ్యావ్ మైటోసోరోసిస్. పెట్టియోస్. Do you think I'll die? I had fourth peck of whiskey with Red Bull. ఒరే పిచ్చోడా, రాత్రి 1 గంటకు కాల్ చేసి నా నిద్ర చెడగొట్టి ఇదానా నువ్వు అడిగేది? ఇవా? నాకు తెలుసు నువ్వు చదువుకుంటున్నావని. నువ్వు ఫోన్ కట్ చేయి. అవును, పేజీ నా చావుకొచ్చింది.